మీరు మూట కట్టి పారేస్తే మళ్ళీ ఎలా బ్రతికొచ్చానని ఆశ్చర్యపోతున్నారా? మీరు నన్ను మూటలో పెడితే నేను మీ ప్రియురాల్ని మూటలో పెట్టాను. మీ ప్రియురాలు పారవేదగ్గ మనిషి కాబట్టి పారేసొచ్చారు. అంతే తప్ప మీరే తప్పు చేయలేదు. చేశానని మీరు బాధపడ్డారనుకోండి, అప్పుడు ఆవిడ చచ్చిపోయినట్టు అవుతుంది, మీరే ఆవిడని చంపినట్టు అవుతుంది. అందుకు నేనే ప్రత్యక్ష సాక్షిని. మనం హాయిగా బ్రతకడానికి ఆవిడని మర్చిపోతారు, లేక హత్య చేసినందుకు పరితపించిపోతారో మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను. బెదిరించడం కాదు, మిమ్మల్ని బాగుపరుచుకుంటున్నాను. కిలుం పట్టిన దేవుడి విగ్రహాన్ని దేవుడిని చూడకుండా మట్టితో తోముతాం. మిమ్మల్ని నా మనిషిగా మిగిల్చుకోవడానికి నేను అలాంటి పని చేస్తున్నాను. రండి, భోంచేద్దాం. మీ ప్రియురాలి హత్యకు నేనే ప్రత్యక్ష సాక్షిని. మీ ప్రియురాలి హత్యకు నేనే ప్రత్యక్ష సాక్షిని. నా చెవులు కూడా మీకే పట్టినట్టున్నాయి. మీరు ఇంట్లో భోంచేసి చాలా రోజులైంది, నేను భోంచేసి కూడా చాలా రోజులైంది. కలిసి భోంచేద్దాం రండి.